హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా సికేందర్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టుని అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పూసిందో ఈ పువ్వులన్నీ. ఇగో పువ్వులు మొగ్గలతోటి మొత్తం నిండిపోయింది కదా. మేమైతే దీనికోసం అయితే ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే వాడాం ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్గా మల్లెపూల సీజన్ వచ్చే టైంకి అయితే ఇట్లా ఆకునైతే మొత్తం దుసేస్తాం. ఆకును దుస్తామంటే ఆకుతో పాటు మొగ్గ కూడా వస్తుంది. ఇది అలా దుసిన తర్వాత మొగ్గ వస్తే మనం ప్రతిరోజు ఒక బకెట్ నీళ్ళు పోసామంటే మంచిగా సరిపోతుంది ఫ్రెండ్స్. చాలామంది బాగా పూలు వేయాలని మస్తు పెస్టిసైడ్స్ అయితే కొడుతుంటారు, ఎరువులు అయితే వేస్తుంటారు కదా. మేమైతే ఏమీ వేయం. అయినా కూడా ఇగో పువ్వు సైజు కూడా చాలా పెద్దగా కూడా వస్తుంది. చూడండి, నాకు తెలిసి ఇదొక్క చెట్టే ఒక 6-7 మూరలు అయితే అవుతుంది. ఫిబ్రవరి నుంచి జూలై వరకు అయితే మా చెట్టు అయితే చాలా బాగా పూస్తుంది. నిన్న వచ్చిన వర్షానికి అయితే ఇది మొత్తం వన్ సైడ్ అయ్యి మొత్తం ఒరిగిపోయింది. ఈ ఫ్లవర్స్ బరువు కూడా ఆపలేక అంత బాగా పూసింది. చూడండి ఫ్రెండ్స్, ఇక చుట్టూ చూడండి ఎంత బాగా పూసిందో. ఆకుల కంటే పూలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఈ మల్లె చెట్టుకు కొన్నిసార్లు పాములు కూడా వస్తాయి, మనం జాగ్రత్తగా ఉండాలి తెంపేటప్పుడు. ఇలా చూడండి ఎంత బాగుందో కదా సైజు. నేను ఈ ఫ్లవర్స్ అన్నింటినీ తెంపి మీకైతే చూపిస్తాను ఎన్ని అయ్యావనేవి. మీరు కూడా ఇలానే మల్లె చెట్టుని జస్ట్ ఆకు తీసి వాటర్ వేస్తే పెరుగుతుందా, లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్ వాడతారా అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే అస్సలు ఏం ఆడకపోయినా కూడా ఇంకా ఇంత బాగా పూస్తాయి పూలు. మళ్ళీ ఇక జూలై అయిపోయిన తర్వాత వీటిని అయితే మొత్తానికి కట్ చేస్తాం. ఇది మొత్తం దగ్గరికి ఇక్కడి వరకు పూర్తిగా కట్ చేసామంటే మళ్ళీ జూలై ఆగస్టులో అలా కట్ చేసామంటే జనవరి ఫిబ్రవరిలో మంచి ఇగురు అయితే వస్తుంది. అప్పుడు ఇగురు రాగానే జస్ట్ ఇట్లా ఆకులు దుసేసామంటే మంచిగా వచ్చేస్తుంది. చెట్టు గ్రో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా పెస్టిసైడ్స్ వాడితే అలా వాడకుండా ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా పూస్తాయి పూలు. ఫ్రెండ్స్, నేనైతే ఈ జల్లిగిన్నె నిండా అవుతాయని అనుకొని జల్లిగిన్నె అయితే తెచ్చాను. చూద్దాం ఎన్ని అవుతాయో. మరి తెంపడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ ఫ్లవర్స్ తెంపుతుంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందో కదా. రోజు సాయంత్రం 6 అయితే చాలు, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మా ఇంట్లో. నాకు అసలు ఫ్లవర్స్ తెంపడం అంటే ఎక్కువ అయితే ఇష్టం ఉండదు. చెట్టు మీద ఉంటేనే చాలా బాగుంటుందని నేనైతే ఎక్కువగా చెట్టు మీదనే ఉంచుతున్నాను. ఈరోజు మీకు చూపించడం కోసం అయితే అన్ని ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను ఫ్రెండ్స్. కొన్ని తెంపగానే ఇంకొక అప్పుడే పావు వంత అయితే వచ్చినాయి, ఒక 3 ఎన్ని వచ్చినాయి. చూద్దాం మరి మొత్తానికి ఎన్ని అవుతాయో. ఫ్రెండ్స్ చూడండి, ఇగో లోపల గట్ల మొత్తం ఏం దింపలేదు, జస్ట్ పైన దింపిన. ఇగో ఈ బుట్ట నిండా అయితే వచ్చినాయి, జల్లిగిన్నె నిండా. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇన్ని ఫ్లవర్స్ మనం బయట మార్కెట్లో కొంటే ఒక 200 రూపీస్ అయితే ఈజీ అవుతాయి. వీటన్నింటినీ మనం మాల కట్టి మంచిగా దేవునికి పెట్టామంటే చాలా బాగుంటుంది కదా. పూజ
పూర్తిగా తెంపితే ఇంకా చాలా ఇల్లు, కానీ ఇంకా నేనైతే తెంపలేదు. ఇంకా చాలా ఉన్నాయి కింద ఇట్లా. ఫ్రెండ్స్ చూడండి, వెలిగిన నిండా అయితే పూలు అయితే వచ్చినాయి. చాలా బాగున్నాయి కదా, ఫ్లవర్ సైజ్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.